నా స్నానం అయిపోయిందా? అమ్ము రెడీ అయ్యావా? రెడీ అయ్యాను. ఆ, 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 ఆ. తాతయ్య స్కూల్కి వెళ్తాను. బాయ్. అమ్ము ఏం చేస్తున్నావు? మామ లేస్ ప్యాకెట్. చిచి గలీజమ్మా, అంత గలీజమ్మా అనుకుంటావా కదా? ఎప్పుడైనా గలీజ్ కనిపించింది అనుకో ఏం చేస్తావు? ఇలా కొట్టేయాలి కొట్టేయాలి కొట్టేయాలి. ఏ అమ్మో ఎక్కడికి? లంచమే నా కంచమంటే దొరికిపోయిన అధికారి. అట్లదే నువ్వు వెంటనే భారత సినిమా చూపించాలరా కదరా. నీ పక్కన కూర్చొని సిగరెట్ తాగుతా ఎన్నిసార్లు చెప్పాలరా? చాలేరా, చేయి మెసేజ్ రిప్లై చేయి. సినిమాల ద్వారా ఎంత మంచి చెప్పినా సినిమా అయ్యాక లేచి ఒళ్ళు విడిచినట్టు మనిషిని కూడా అక్కడే వదిలేసి వస్తారు జనం. ఎవరు అతను? ఎవరో పిచ్చోడు, వదిలేరా. ఏ రారా, టీ తాగుదాము. పొద్దున్నే లేవడానికి రాత్రి పడుకోవడానికి మధ్యలో మనిషి కనీసం ఒకసారైనా ఒకరికైనా సహాయం పడతాడా అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఆ రోజు ఆ మాట విన్న క్షణం ఆయన ఏదో సమస్యలో ఉన్నాడని అర్థమైంది. నేనేమైనా సహాయం చేయగలనా అనిపించింది. అందుకే తెగిన గాలిపటంలా ఆయనను వెతుకుతున్నప్పుడు ఒకరోజు నా మేనకోళ్ళు బయటికి తీసుకెళ్ళమని గోలబెట్టింది. ఆ పుట్టదాని పుణ్యమా అని, ఓ గురుగారు గురుగారు సార్ ఇది ఎక్స్ప్రెషా కేసు సార్. వీళ్ళ అన్నయ్య ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఒకసారి చూడండి. తెలుసు. తెలుసా? తెలిసి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు సార్ మీరు? 2 సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నారా ఇన్ని? సినిమాలు చూడలేదా? ఇప్పుడు సినిమాల గురించి
చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. సునామీలు, భూకంపాలు ఇంకా నేను ఎందుకు తీసుకుపోలేదా అని. అయినా నీలంటలు ఈ సీట్లలో కూర్చోవడమే గలీజ్రా. ఏయ్ ఏ! సునామీ కాదు కదా. ఏయ్ జ్వాలాముఖి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ బూడిదైనా మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. పోండి పోండి పో. భిక్షగాళ్ళు గతి లేక భిక్షమెత్తి కుటుంబాన్ని పోషిస్తుంటే నీలాంటి వాళ్ళు గవర్నమెంట్ శాలరీలు చాలక ఇలా భిక్షమెత్తుకొని బతుకుతున్నారా? వీళ్ళు ఇంతేలేండి, మనం వెళ్ళిపోదాం. వీళ్ళేమీ చేయలేరు. నీలాంటి వాళ్ళు నవ్వుతూ లంచాలు తీసుకునేంత వరకు దేశం ఇలా ఏడుస్తూనే ఉంటుంది కదరా. చాలా చూసాం, పోవా పో. ఈ ఆఫీసర్ కాకపోతే ఇంకో ఆఫీసర్, లోకంలో మంచి అనేది ఇంకా తక్కువ ఉంది గురువు. అంతవరకు మీకు నేనున్నాను. ఎటువంటి సమస్య వచ్చినా మీరు నాతో చెప్పండి. సర్లేండి. అమ్మో అమ్మో! సరే సరే సార్, చేసి పెడతాను సార్. నేను ఉన్నాగా సార్. ఏయ్ ఏ తూను గలేట్ ఏ తూను గలేట్ ఏ తూను గలేట్ ఎందుకెలా లోపలికి కొట్టొచ్చాను. కొట్టొచ్చావా? చుట్టూ ఉండే ప్రదేశాలని మనం స్వచ్ఛంగా పెట్టుకుంటున్నాం కానీ మన మనసుల్ని స్వచ్ఛంగా పెట్టుకోలేకపోతున్నాం. లంచాలు ఇస్తున్నంత వరకు తీసుకుంటూనే ఉంటారు, తీసుకుంటున్నంత వరకు ఇస్తూనే ఉంటారు. మన దేశంలో ఈ లంచం అనే భూతానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుందా?